హలో అండి, అందరైతే ఎలా ఉన్నారు? ఈరోజైతే మసాలా పోహా అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ రెసిపీ, హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఏ విధంగా చేయాలనేది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ముందుగా నా వీడియోకి అయితే ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మసాలా పోహా నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి, ఓకేనా? మరి ఈ మసాలా పోహా ఏ విధంగా చేయాలనేది వీడియో అయితే చూసేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మీ పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా అయితే తింటారు. అదేవిధంగా మీ ఇంట్లో వాళ్ళైతే మిమ్మల్ని అసలు మెచ్చుకోకుండా అయితే ఉండలేరండి, ఓకేనా? మరి వీడియో అయితే చూడండి. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని నేనైతే 2 కప్పుల అటుకులు అయితే తీసుకున్నా. ఇంకా చూసిండ్రు కదా, 2 కప్పుల అటుకులు తీసుకున్న తర్వాత ఒక చెంబు నీళ్లు పోసుకొని ఇంకా శుభ్రంగా అయితే కడుక్కున్నా. ఒకసారి ఈ విధంగా అయితే కడుక్కోవాలి. ఇంకా ఈ విధంగా కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఇట్లనే నానబెట్టుకోకూడదండి. నానబెట్టుకుంటే మెత్తగా అయిపోతాయి. అందుకోసమని గట్టిగా పిండి ఒక ప్లేట్లకు అయితే తీసేసుకోవాలి. నేనైతే ఇంకా మొత్తము ఇంకా ఈ విధంగా ఒక ప్లేట్లకు అయితే తీసేసుకుంటున్నా అండి. ఇవి సన్న అటుకులు కాబట్టి నానితే చాలా మెత్తబడతాయి. అందుకోసమని ఇంకా జస్ట్ ఇట్లా కడిగి గట్టిగా పిండి ఒక ప్లేట్లకు అయితే తీసేసుకుంటున్నా. లావు అటుకులు అయితే నానబెట్టుకుంటే సరిపోతుంది, ఒక 5 మినిట్స్. ఇంకా ఈ విధంగా తీసుకున్న తర్వాత అది పక్కనైతే ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ అయితే పెట్టుకోవాలి. బాండీ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ సగం ఆయిల్ అయితే పోసుకోవాలి. తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, తర్వాత ఒక 3-4 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. ఒకసారి అయితే గంటెతోటైతే కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 ఉల్లిగడ్డలు అయితే సన్నగా పొడుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. ఇంకా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే గంటెతోటైతే ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఉల్లిగడ్డ పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇంక ఇప్పుడైతే ఉల్లిగడ్డ అయితే ఫ్రై అయిపోయిందండి, చూస్తున్నారు కదా. ఇంకా ఉల్లిగడ్డ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 క్యారెట్ సన్నగా తురుముకొని అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇంక ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇంక ఇప్పుడు 2 ఆలుగడ్డలు ఉంటాయి కదా, 2 ఆలుగడ్డలు కూడా సన్నగా తురుముకొని అయితే వేసుకుంటున్నా. మీ దగ్గర ఇంకేమన్నా కూరగాయలు ఉంటే వేసుకోవచ్చండి. బీర్నిస్ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు, క్యాబేజీ కూడా వేసుకోవచ్చు. కానీ నేనైతే ఇక్కడ క్యారెట్, ఆలుగడ్డలు మాత్రమే వేసుకుంటున్నా అండి. టమాటాలు కూడా వేసుకోవచ్చండి, ఏం పర్లేదు. మనము ఎన్ని రకాల కూరగాయలైనా వేసుకోవచ్చు. బట్ నేనైతే ఇక్కడ 2 రకాల కూరగాయలు అయితే వేసుకుంటున్నా. 1 క్యారెట్, 1 ఆలుగడ్డలు అయితే వేసుకున్నా. ఇంకా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇవి 2 పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. మంట సిమ్లోనే పెట్టుకోవాలి. మంట పెద్దగా పెట్టుకుంటే మాడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది, అందుకోసమని సిమ్లో పెట్టుకోవాలి. తర్వాత 1 స్పూను పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలండి. ఇంకా పసుపు వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే కలుపుకోవాలండి. ఫ్రెండ్స్, నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, అదేం లేదండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వరా? అదేవిధంగా కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరీ చెప్తున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి, ఓకేనా? ఇంక ఇప్పుడైతే కలుపుకున్న కదా, ఇప్పుడు ఇందులో కొంచెం కారం అయితే వేసుకోవాలి. కారం ఎక్కువ వేసుకోదండి, కొంచెం మామూలుగా వేసుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలి. తర్వాత ధనియాల పౌడర్, తర్వాత గరం మసాలా. ఇంకా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇది మాత్రం అడుగంటకుండా అయితే చూసుకోవాలి. అడుగంటితే అంత బాగుండదు.
అందుకోసమని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసి పెట్టుకోవాలండి. ఇంక ఈ విధంగా కలుపుకున్నాం కదా, ముందే అటుకులు నానబెట్టుకొని పక్కకు తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇదైతే వేసుకోవాలి. ఇప్పుడు గడ్డలు అయితే కట్టినట్లు అంది కదా, ఈ గడ్డలు లేకుండా చేతితోటి ఇట్లా ఇట్లా అట్లా అనుకొని ఇంకా వేసుకోవాలి. ఇంకా వేసుకున్న తర్వాత గంటెతోటి అయితే కలుపుకోవాలి. ఈ మసాలా పోహా అనేది ఈ విధంగా చేసినట్లయితే చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. నిజంగా మా ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా అయితే తిన్నారండి. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా రుచిగా ఉంటుంది. నేనైతే ట్రై చేసిన తర్వాత మా ఇంట్లో వాళ్ళైతే అసలు నన్ను చాలా మెచ్చుకున్నారండి. నిజంగా అంత టేస్ట్ ఉంటుంది. ఒకసారి ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంక ఈ విధంగా అయితే మొత్తం మసాలా మొత్తం అటుకులకు కలిసేంత వరకు అయితే కలుపుకోవాలి. ఇంక ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో కొంచెం టేస్ట్ అయితే చూసుకోవాలి. ఉప్పు సరిపోకుంటే ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకొని అయితే కలుపుకోండి. నాకైతే ఉప్పు అయితే సరిపోయింది, ఇంకా ఏం వేసుకోవాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు. ఇంక ఈ విధంగా అయితే మసాలా మొత్తము కలిసేటట్లయితే కలుపుకోవాలి. ఇంకా కలుపుకున్న తర్వాత మంట అయితే అసలు బంద్ చేయొద్దండి, సిమ్లోనే పెట్టుకోవాలి. ఇంకా తర్వాత ఒక నిమ్మకాయ అయితే తీసుకోవాలి. నిమ్మకాయ తీసుకున్న తర్వాత విత్తనాలు తీసేసి ఇంక ఇప్పుడు రసం అయితే పిండుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక నిమ్మకాయ మొత్తం అయితే వేసుకుంటున్నా. మీరు కావాలంటే హాఫ్ నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు. మేము కొంచెం పులుపు ఎక్కువనే తింటామండి, అందుకోసమని కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటుందని నేనైతే ఒక నిమ్మకాయ మొత్తం అయితే వేసుకుంటున్నా. ఇంకా విత్తనాలు తీసేసి నిమ్మకాయ అయితే మొత్తం అయితే పిండుకుంటున్నా. ఇంకా పిండుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి గంటెతోటి అయితే కలుపుకోవాలి. నిమ్మరసము మొత్తం కలిసేటట్లయితే ఇంకొకసారి అయితే గంటెతోటి అయితే కలుపుకోవాలి. జస్ట్ 1 or 2 minutes ఇంక ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇంక ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసుకోవాలండి. ఇంకా స్టవ్ బంద్ చేసుకున్న తర్వాత పైనంగా అయితే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. చిన్న కట్ చేసుకొని అయితే వేసుకోవాలండి. ఇంకింతేనండి మసాలా పోహా ఏ విధంగా చేయాలనేది వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసిండ్రు కదా. మరి ఈ మసాలా పోహా మీకు ఎలా అనిపించింది అనేది ఒక్క కామెంట్ ద్వారా అయితే తెలపండి. నేనైతే పైనంగా గార్నిష్ చేయడానికి అని ఇంకొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నా. నిజంగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. నేను చెప్పడం కాదు, మీరు తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చింది టేస్ట్ అనేది నాకు తప్పకుండా ఒక్క కామెంట్ ద్వారా అయితే తెలపండి, ఓకేనా. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మసాలా పోహా నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి, ఓకేనా. బాయ్ బాయ్.